ఏమిటండి మీరు? సరే లేదేం లేదు, ఇలా నెత్తి మీద నీళ్ళు చల్లుకుని అలా గుళ్ళోకి వెళ్ళొచ్చేద్దాం, పనికొస్తుంది. ఉండండి. చూడండి, భోజనానికి వెళ్ళి 2 మెతుకులు నోట్లో వేసుకుని చేతులు కడుక్కోవడం కాదు, కడుపు నిండాలన్నా కడుపు పండాలన్నా కాస్త నిష్టగా ఉండాలండి. అవును బాబు, చెంబుతో పోసుకోండి. చంపుతా. హనుమాన్లా చంపిలావు. మీరు ఉండండి, కూర్చోండి ముందు. కూర్చోండి. మీరు ముందు పోసుకోండి. ఏమిటండి? ఏమండి మళ్ళీ ఎక్కడికండి? మనీ పర్సు కార్లు పెట్టేమో చూసొస్తాను. బా, దేవుడి దగ్గర దండం పెట్టుకునేది 1 నిమిషం, అప్పుడు కూడా డబ్బు గురించారా? రండి. డబ్బు గురించేనా అంటే ఇలాంటి దూర ప్రాంతాలకు వచ్చినప్పుడే ఆ డబ్బుల గురించి జాగ్రత్తగా ఉండాలి. అది కాస్త ఎవడన్నా నైవేద్యం పెట్టేశాడంటే ప్రతి చోట 5 రూపాయలేనా? నైవేద్యం పెట్టేశాడంటే కట్టుబట్టలు, గాజులు, రిస్ట్ వాచ్లు తాకట్టు పెట్టాల్సిందే. ఆ తర్వాత మనకి బనియన్లు, అండర్వేర్లు, కళ్ళజోడ్లే గతి. తాకట్టు పెట్టుకుంటే పెట్టుకుంటాం, మన తర్వాత తినడానికి పిల్లా పాప. అసలు ఇక్కడే ఏ ఆశ్రమంలోనే చేరిపోతే హాయిగా ఉంటుంది. ఆ కోరికే ఉంటే ఈ హరిద్వారాలు, సింహద్వారాలు, చల్లు స్నానాలు, దర్శనాలు ఎందుకు ఇంత డబ్బు ఖర్చు? అటు కాదు ఇటు. ఈ పుణ్యక్షేత్రాలు ఎందుకంటే ఇంకా ఆశ తెరక 8 సంవత్సరాలు ఎదురు చూసిన దాన్ని 8 సంవత్సరాలు ఎదురు చూసిన దాన్ని ఇంకొక సంవత్సరం చూద్దామని దుగ్ధ. ఇహ అప్పటికే లాభం లేకపోతే ఈ గంగలో మునిగి ఆ కాశీలో తేల్తాను. రండి. ఎప్పుడు డబ్బు డబ్బు. ఎక్కడికండి? అర్జెంట్ మీకు. आप बहुत अच्छा डांस किया। आपका नाम क्या है? श्रीनिवास अंडी। अम्मा तेलुगे? ची 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 ची। అయితే మన ఆంధ్రుడివే. మన ఊరు నాన్న? గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పెద్దపుల్లూరు గ్రామం. ఈ మూడింటికి 300 ఇచ్చావు, చాలు పద. ఆ బాబుకి ఎన్ని వేలిస్తే మాత్రం ఏమిటండి, ఎంత బాగా డాన్స్ చేశాడు. ఆ బాబుని కన్నా తల్లిదండ్రులు. పద పద. ఏమిటండి? బాబు శ్రీనివాసరావు, మేము తెలుగు వాళ్ళమేలే. ఉత్తర హిందూ దేశ యాత్రలు చేసుకుంటూ ఇలా వచ్చాం. నువ్వేమిటి ఇక్కడ యాత్రకు వచ్చారా? లేదండి, మేము ఇక్కడే ఉంటాం. ఏమిటి, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే ఉంటున్నారా? అవునండి. ఏ ఆధా కేజీ బనావు భాయ్. అరే రే రే, నీకున్న విద్వత్తంతా ఇక్కడ ఇలా గంగపాలు చేసేస్తున్నావా? అక్కడ కృష్ణ, గోదావరి, పెన్న, కావేరీ నదులుండగా అయినా ఇప్పటికే మించిపోయిందని లేదులే. ఇద్దరు డబ్బులున్నాయా? ఉన్నాయండి. ఏ మ్యాంగో 1 కేజీ బాంధవ్. అచ్చా సాబ్. నీకు మ్యూజిక్ డైరెక్టర్ కేవీఎం తెలుసా? మామ మహాదేవన్ మోగ మనసులో శంకరాభరణం మ్యూజిక్ కట్టాడు. తెలియదండి, మాకు ఆ సినిమాలు రావు కదా. అయ్యో, అదే కదా నా బాధ. ఏం పర్వాలేదు, నేను మావ చాలా సన్నిహితం. ఆయన ఏం హను అంటే నేను ఏం మావ అంటాం. ఫోన్లో హలో హలో అనుకోవటం, నేను స్వరాలు చెప్పటం, ఆయన రాగాలు కట్టడం. ఆయన నేను నీ పాట ఆయన వినిపిస్తాను. బాలు బిజీ అయిపోయాడుగా. ఆయన ఎవరండి? అదే కదా నా బాధ. నువ్వు ఇక్కడ గంగ పక్క నుండి పోయావు, నీకు ఈ విషయాలని తెలియటం లేదు. బాలు అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మన ఆంధ్రుడే.
ఇప్పుడు ఇండియాలో మకుటం లేని చక్రవర్తి ప్లేబ్యాక్ లో. మేమిద్దరం ఫ్రెండ్స్లే. వాడు నన్ను ఏమిరా హను అంటే నేను ఏమిరా బాలు అంటాం. ఫోన్లో హలో హలో అనుకోవటం, కొట్టుకోవటం, తిట్టుకోవటం, కసురుకోవటం. వాడి మధ్య బిజీ అయిపోయి తెలుగులో పాడలేకపోతున్నాడు. అంచేత నీ చేత పాడిద్దామని. నువ్వు గనక మా అమ్మగారు తెలుసు. ఏం హనుమాన్లు, బాబుకి ఏదో చెప్తున్నట్టున్నా? ఏం లేదమ్మా. బాబా అమ్మా, నువ్వింటికెళ్ళు. తాతయ్య నానమ్మ కంగారు పడుతున్నారు. అలాగేనమ్మా. మీ ఊరగాయలు? వద్దు బాబు. అమ్మా, అయితే అప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలు ఇక్కడే ఉంటున్నారా అమ్మా? అవును. అక్కర్లేదనుకున్న వాళ్ళకి దగ్గరగా ఉండే కన్నా తెలియని వాళ్ళ మధ్య కలో గంజో తింటూ బతకడం గౌరవం అనుకున్నాం. మావయ్య అత్తయ్యతో ఇక్కడికి వచ్చేసాం. ఆ గంగాభవాని పుణ్యమా అని బాబుకు సంగీతం నేర్చుకునే చక్కటి అవకాశం దొరికింది. నానమ్మా, ఇంతవరకు ఎంత డబ్బు పోగైంది? ఏమిట్రా రోజు అదే ప్రశ్న? మేమేమైనా తినేస్తున్నావునా? అది కాదు నానమ్మా, డబ్బు సరిపోతే మనం మనూరెళ్ళి సంగీత భారతి మొదలెట్టొచ్చు కదా అని. ఓహో అదా. దట్ ఈజ్ అవర్ గ్రాండ్ ఫాదర్స్ డిపార్ట్మెంట్. ఆయన అడుగు. ఎందుకు? బుగ్గ మీద ఇలా టప్పని కొట్టి నవ్వటానికా? అసలు తాతయ్యకి నమ్మకమే లేదు నేను కష్టపడి డబ్బు సంపాదించి సంగీత భారతి కడతానని. వాళ్లతో ఘర్షణ పడిన తర్వాత పైకి కనిపించకపోయినా మామయ్య గారి మనసు బాగా దెబ్బతింది. వాతావరణం మారిస్తే మంచిదని కాశీకి వెళ్ళిపోయాం. బాబు అక్కడే పుట్టాడు. ఆ తర్వాత మామయ్య గారి స్నేహితుడు, ఆయనకి కళలంటే చాలా ఇష్టం, ఆయన కనిపించి ఇక్కడికి తీసుకొచ్చేశారు. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం. క్షణక్షణం ఒంటరితనంలో ఉండే ఒడిదుడుకులు ఎదుర్కొంటూ బ్రతకటానికి కావలసిన ఓర్పు సహనం నేర్చుకుంటూ ఇలా కాలం గడుపుతున్నాను. కట్టుకున్న భర్తకి దూరమై పాపమే చేశాను. ఆ పుణ్య దంపతులకు సేవ చేస్తూ పుణ్యమే చేస్తున్నాను. ఆ దైవమే నిర్ణయించాలి. అందరూ ఎలా ఉన్నారు? గిరిజా శంకరం కులాసాగా ఉన్నారా? యాత్రలకు వచ్చినట్టున్నారే, ఒంటరిగా వచ్చారే? వాళ్ల కులాసా ఏం చెప్పమంటారమ్మా? గంపెడంత డబ్బు ఉందంతే. ఇన్నేళ్లైనా సంతానం కలగలేదని ఆమె బాధ. లక్షకి ఇంకో లక్ష లాభం రాలేదని ఈయన గారి తపన. ఆవిడ గారు పట్టుబడితే ఇదిగో ఇలా యాత్రలకు వచ్చాం. వాళ్ళతో చెప్పమంటారమ్మా మీరంతా ఇక్కడే ఉన్నారని? వద్దు, ఆ రోజు త్వరలోనే వస్తుంది. అప్పుడెవరు చెప్పకుండా వాళ్ళంతటి వాళ్లే పశ్చాత్తాపంతో వస్తారు. ఎప్పుడూ కాదమ్మా, ఆ రోజు త్వరలోనే రావాలి. నారాయణమూర్తి గారి పరిస్థితి కూడా ఏమంత బాగోలేదమ్మా. ఆయన బంగారు బాతుగా ఉన్నంత కాలం ఆ పాంచాలమ్మ గారు బాగానే చూసుకునేది. కానీ ఆయనకి ఈ మధ్య ఈ అలవాటు బాగా ఎక్కువైపోయిందమ్మా. కచేరీలు, ఆదాయం తగ్గిపోయిందేమో. దాంతో పాటు ఆమె ప్రవర్తన కూడా పూర్తిగా మారిపోయింది. ఆయన ఆరోగ్యం దెబ్బతినక ముందే మీరొచ్చి అన్ని చక్కదిద్దాలి. వారందరినీ మీరే దారి తీసుకురావాలమ్మా. వస్తాను, తప్పకుండా వస్తాను.